గ్రామాల్లో తాగునీటి సరఫరా పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి అని చెప్పి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు, అంటే అధికారిక నివాసం అంటే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయమే, దాని ముందు కొన్ని గంటల పాటు నిరసన దీక్ష కూర్చున్నారు. మెల్లో ప్లకార్డులు వేసుకొని తక్షణ మా బిల్లులు చెల్లించాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేశారు. వాళ్ళు లేవనెత్తిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మా బిల్లులకు సంబంధించి ప్రభుత్వం 630 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసినా కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ ఆ డబ్బులు మా అకౌంట్లో క్రెడిట్ చేయడం లేదు. ఇప్పటి వరకు కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే క్రెడిట్ చేశారు. ప్రభుత్వం ఏమో 630 కోట్లు దీనికోసం విడుదల చేసింది. మేము కాంట్రాక్ట్ చేసిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది, బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉన్నాయి. జస్ట్ ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ, అంటే ఇది ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకే వస్తుంది కాబట్టి జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు, మా బిల్లులు క్లియర్ అయ్యే డబ్బులు మా అకౌంట్లోకి వస్తాయి. చివరికి మా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా ఈ సంబంధిత మంత్రిత్వ శాఖ విడుదల చేయడం లేదు, అవి క్లియరెన్స్ ఇవ్వడం లేదు అని పోలీసులు వచ్చారు. వాళ్ళనంతా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్లు మాత్రం భీష్మించి కూర్చున్నారు. మాకు డబ్బులు విడుదల చేయాల్సిందే అని చెప్పి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఫైనల్గా ఉన్నతాధికారుల నుంచి ఒక హామీ లభించింది. సెప్టెంబర్ 20వ తేదీలోగా 3 విడతల్లో ఆ డబ్బులు చెల్లిస్తాము అని. సో కొన్ని గంటల పాటు ఆందోళనలు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు అక్కడి నుంచి వాటిని విరమించారు. ఉప ముఖ్యమంత్రి అంటే సంబంధిత మంత్రి ఏమో కేరళలో ఆరోగ్య పరీక్షల కోసం అని చెప్పి కేరళలో వెళ్ళారు కదా. వాస్తవానికి వీళ్ళు ఇంతకు ముందు కూడా ఆ కార్యాలయం దగ్గర కాదు కానీ కొన్ని నిరసనలు బయట వ్యక్తం చేశారు సంబంధిత మంత్రిత్వ శాఖ. వాళ్ళేమో నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్లోనో చికిత్స తీసుకుంటూ ఉన్నారు, లేదు ముంబైలోనో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కార్యాలయం దగ్గరికి, ఆయన అధికారిక నివాసం దగ్గరికి వెళ్ళినప్పుడు కేరళలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సో పాపం ఆయన కానీ మొత్తం ఆరోగ్యం బాగోలేక చూపించుకోవడానికే సరిపోయింది. మరి అవన్నీ చూడాలేమో, బిల్లులు చూసి క్లియర్ చేసి అప్పుడు ఏమన్నా కనుక విడుదల చేస్తారేమో తెలియదు. ప్రభుత్వం కేటాయించిందట, బిల్లులు అప్లోడ్ అయి ఉన్నాయట, ఒక బటన్ నొక్కితే వచ్చేస్తుంది. దానికోసం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నది వాళ్ళ ప్రశ్న.